అయ్యండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇలాగైతే దోశలు వేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలు బీట్రూట్ ఖాళీగా తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం దోశల్లోనూ చపాతీలోనూ ఇలా వేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. కలర్ఫుల్గా ఉందని ఇంకా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా తింటారు. ఫైనల్గా నేనైతే బీట్రూట్తో దోశ వేసి దాంట్లో పొటాటో కర్రీ అయితే వేసానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదే హోటల్ స్టైల్లో వేస్తే చాలా అంటే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. ఇలా పొటాటో పైన వేసి చాలా ఎక్కువ రేటుకి అమ్మేస్తారండి. ఇదే మన వాళ్ళు అయితే బయట కొనేసుకొని తినేస్తారు. అదే ఇంట్లో చేసి పెట్టండి ఇంకా ఇష్టంగా తింటారు. పైన ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసి పైన ఆయిల్ అయితే వేసానండి. చాలా అంటే చాలా బాగుంది. దీని కాంబినేషన్గా అయితే 2 రకాలు అయితే చట్నీలు చేశానండి. నేను ఒకటి ఆనియన్ చట్నీ, 2 అయితే పల్లీల చట్నీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుందని మా ఇంట్లో వాళ్ళు అందరూ తిన్నారండి. బీట్రూట్ దోశ ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా బీట్రూట్తో దోశ అయితే చెయ్యండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా నా బీట్రూట్తోని దోశ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.